ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచింది. పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకి తెరదించింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ ఎట్టకేలకు తన తొలి ఐపీఎల్ టైటిల్ ని అందుకున్నాడు. ఈ విజయంతో కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్స్ లో 9 వికెట్లకి 190 పరుగులు చేసింది. అనంతరం 20 ఓవర్స్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకి 184 పరుగులే చేసి ఓటమి పాలైంది. శశాంక్ సింగ్ అజయ్ హాఫ్ సెంచరీతో రాణించిన ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్స్ లో భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, కృణాల్ పాండ్యా 2 వికెట్లు తీయగా జోష్ హజల్వుడ్, రెమారియో షెపర్డ్ తలొక వికెట్ తీశారు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్ శుభారంభం అందించారు. తొలి వికెట్ కి 43 పరుగులు జోడించారు. ఈ జోడీని హజల్వుడ్ విడదీశాడు. ప్రియాన్స్ ఆర్య ఇచ్చిన క్యాచ్ ని ఫిల్ సాల్ట్ బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లీష్ దూకుడుగాడాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ప్రభ్సిమ్రన్ సింగ్ ని కృణాల్ పాండ్యా పెవిలియన్ చేర్చాడు. ఇక క్రీజ్ లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ని రొమారియో షెపర్డ్ క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. మ్యాచ్ కి ఇదే టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత వచ్చిన నేహాల్ వధేరా స్లోగా బ్యాటింగ్ చేయగా జోష్ ఇంగ్లీష్ దూకుడుగాడే ప్రయత్నం చేశాడు. అతన్ని కూడా కృణాల్ పాండ్యా అవుట్ చేయగా నేహాల్ వధేరాని భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ భారీ సిక్సర్ బాది మరుసటి బంతికే క్యాచ్అవుట్ అయ్యాడు. అలా ఆర్సీబీ బౌలర్స్ ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత అజ్మతుల్లా ఒమర్జాయ్ ని యష్ దయాల్ అవుట్ చేయడంతో మ్యాచ్ ఆర్సీబీ వైపు మళ్లింది. చివర్లో శశాంక్ సింగ్ సిక్సర్స్, బౌండరీస్ తో ఆశలు రేకెత్తించిన ఆఖరి ఓవర్ ని హజల్వుడ్ ఎలాంటి ఎక్స్ట్రాస్ వేయకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి ఓవర్లో శశాంక్ సింగ్ 3 సిక్సర్లు, 1 బౌండరీ బాదిన పంజాబ్ కి విజయం దక్కలేదు. Subscribe to One India and never miss an update.